వర్షం పడి మన తాడి చెట్లు మొత్తం ఒక పక్క ఆరి ఒక పక్క తడిసి ఉన్నాయి. ఇలా ఆరి తడిసి ఉన్నాయి అని చెప్పి సగం సగాని కోసం చెట్లకైతే పోవద్దు, అసలే పోవద్దు. చూడండి, ఇంకా 2 రోజుల దాకా వర్షం ఉన్నా కూడా ఏం కాదు, చెట్లకైతే ఏం కాదు. పోతే 2 గెలంటే ఒక గెల పోయినా కూడా 2 గెలలు వారే కళ్ళు ఒక గెలకే వారుతుంది, ఏం కాదు. ఎందుకంటే మనకు ఈ 15 రోజులు పోయిందంటే వినాయక చతుర్థి నుంచి చల్లేస్తుంది. ఒక్క కర్ర పుల్ల చెట్టుకు ఒక కర్ర దక్కినా కూడా ఆ కర్ర ఆల్రెడీ ఈ 2 గెలల కల్లా ఒక గొర్ర కళ్ళు వాడుతూ ఉంటుంది. కానీ మనం కాళ్ళు చేయ దెబ్బగా తాగించుకుంటాం మాత్రం ఎట్టికి వచ్చాలో కూడా మనం కోలుకోలేము. ఆ డబ్బు కూడా అంతగానో ఏం రాదు. మనకు కావాలంటే మనం చలికాలం నాపతాలు వెళ్తాయి, ఆ నాపతాలు పొద్దాలు పరదాలు గీసుకున్నా సరిపోతుంది. ఒక సంవత్సరం 4 సీజన్లలో 3 సీజన్లు గట్టిగా గీసుకున్నా సరిపోతాయి. కానీ ఈ వర్షాకాలం మాత్రం ఎట్టికి వచ్చాలో మనం తడితాళ్ళు ఎక్కడానికి మాత్రం పోకండి, ఇంట్లోనే ఉండండి. చూడండి ఎంత ఘోరంగా తడిచినాయో. వీటికి పాకురు ఉంటుంది. ఆ పాకురు అనేది ఎండాకాలం మనకు కనిపించదు. అవా ఇక్కడ చూడండి, అట్లా ఆ పాకురు నానిన తర్వాత పాకు రుబ్బుతుంది. ఆడ మోకు పడంగానే వెంటనే జారి కిందికి వస్తూ ఉంటుంది. అది సగం దూరం పోయినాక జారే తెలియదు, మీది పోయినాక జారే తెలియదు, మధ్యలో జారే తెలియదు, కొసకే జారది. ఆ జారిందంటే దానికి ఉండే పేర్లు కూడా మనకు ఆ కాళ్ళకు ఇరుగుతాయి కూడా. అనవసరమైన దెబ్బలా తీసుకోవడమే తప్ప ఎట్టుకొచ్చేలా పోకండి. కొత్తగా నేర్చుకునే ఇంకా అబ్బాయిలకైతే ఉత్సాహం ఎక్కువ ఉంటుంది, అస్సలే పోవద్దు. కాళ్ళకు ముళ్ళు గిళ్ళు కూర్చునే కాకుండా ఇవైతే నాని ఉన్న కాళ్ళకి ఈజీగా పేర్లు గుచ్చుతాయి, లోపలలాగా పోతాయి. అవి తీస్తే సరిగా రావు. అవి జోలి పోకండి, ఆగి ఇంట్లోనే ఉండండి. నమస్తే.